ఆ, నేను ఇవాళ ఏం చెప్పాలనుకున్నానంటే ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల గురించి చెప్పాలనుకుంటున్నా. తల్లిదండ్రుల గురించి, ఆడపిల్లల తల్లిదండ్రుల గురించి. ఆ, ఆ, చాలా గొప్ప వాళ్ళకు ఏం బాధ లేదండి. గొప్ప వాళ్ళకు ఏం బాధ లేదు. పూర్తిగా గరీబు వాళ్ళకు కూడా వాళ్ళు ఎట్లా ఇదైనా వాళ్ళకు కూడా ఏం బాధ లేదు. కానీ ఈ మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు చూడండి. ఈ మధ్య తరగతి కుటుంబాలకైతే చాలా ఇబ్బంది అండి. ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల్ని కూడా ఇవాళ రేపు చదువులు చదివిపియాలి కదండి. చదువులు చదివిపియాలి. మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా ఇంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళని ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి. అంతే కదండి. ఇంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళని ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి. అప్పుడు ఇబ్బందే కదండి తల్లిదండ్రికి. వీళ్ళని చదివిపియడానికి వాళ్ళు కష్టపడి కష్టపడి చేసి చదివిపియాలి. మళ్ళీ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా పోని వెతకడానికి బాబుని వెతకాలి. తర్వాత కట్నం ఉందే, కట్నం కూడా కరెక్టేనండి. కట్నం కూడా ఇవ్వాలి. ఇవ్వకుంటే ఎవరు ఒప్పుకోరండి. ఇవాళ రేపు కట్నం లేనిది ఎవరు చేసుకుంటున్నారండి. ఆ? ఇక ఈ లవ్ మ్యారేజీలు చేసుకొని పోయేటోళ్ళకు కూడా తర్వాత ఇబ్బందులే ఉంటాయి. ఆ విషయం తర్వాత మాట్లాడదాము. ఈ విషయం గురించి అయితే నేను చెప్తున్నా ఏంటంటే ఈ మధ్యతరగతి కుటుంబాలల్లో ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకు చాలా ఇబ్బంది అండి. వాళ్ళు 24 గంటలు కష్టం చేసినా కూడా పిల్లలకు ఏవి అంటే ఇక వాళ్ళకు అంతగా చేయలేకపోతున్నారండి. ఏదో చేసిన తర్వాత కూడా తర్వాత తల్లిదండ్రికి ఇబ్బంది అండి. ఇదండి ఈ సమాజంలో ఉన్నది. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రికి వాళ్ళని చదివిపిస్తే ఎక్కువ చదివిన వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి. వీళ్ళకంటే ఎక్కువ చదివిన వాళ్ళకి మళ్ళీ కట్నం ఇవ్వాలి, పెళ్ళిళ్ళు చేయాలి. పాప పుట్టినా పెట్టాలి, బాబు పుట్టినా పెట్టాలి, ఎవరు పుట్టినా పెట్టాలి. పెద్ద పరేషాన్ అండి ఆడపిల్లల తల్లిదండ్రులకి.